రెండు సందర్భాల్లో ఈ హాల్లోనే విషయాలు ప్రస్తావన జరిగింది. ఒకటి, మీ అందరికీ కరపత్రాలు ఇవ్వబడ్డాయి, వచ్చేయండి, చదివారా? కాబట్టి విషయం అర్థమైంది, అంతేనా? అర్థమైనా విషయాలన్నీ? అందులో ఉన్న సారాంశం అర్థమైంది కదా. రెండు కొద్దో గొప్ప ఉంటే రంగప్రసాద్ గారు చెప్పారు. కాబట్టి ఇంకా చదవాల్సింది కానీ తెలుసుకోవాల్సిన విషయాలు పెద్దగా లేవు. జరగాల్సింది ఏంటంటే కార్యాచరణ జరగాలి. మహాభారతంలో ధర్మజుడు యుధిష్ఠిరుడు చివరగా శ్రీకృష్ణుడికి ఒక విన్నపం చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు, బావగారు చివరికి మా 5గురికి 5 ఊర్లు ఇస్తే చాలు, ఆ ఒక్కదాన్ని పట్టుకురండి అని చెప్పి బావగారికి చాలా ముద్దుగా ప్రేమగా ఈ 5 ఊళ్ళను పట్టరండి అని ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నంలో ధర్మరాజు ఆయన్ని కోరుతాడు. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే, అది ధర్మం కాదు, మీకు 5 ఊళ్ళు కాదు, మీకు రాజ్యమే రావాలి, మీలాంటి వాళ్ళ చేతిలోనే రాజ్యం ఉండాలని మళ్ళీ ధర్మరాజు చెప్తే, యుద్ధాన్ని నివారించడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా దాన్ని మాత్రమే తీసిరా అంటాడు. అంటే ఎందుకు చెప్తున్నారంటే దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశం గడ్డపైన పుట్టినటువంటి ఇక్కడుండే సమాజం శాంతిని కోరుకుంటుంది, సర్దుకుంటుంది అనేది ఒకటి ధర్మరాజు ఆ రోజు కోరినటువంటి సందర్భం. మరి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? ఆయన 2 చేశాడు. అధర్మం ఏ పద్ధతిలో రాజ్యమేలుతున్నదో ఆనాడు ఉండే సమాజానికి చెబుతూనే, చివరికి ఒరే నీ సమయం అయిపోయిందిరా, ఈ భూమికి భారం, ఇక మేము ఉండడానికి వీల్లేదు, చాలా భారంగా ఉంది, బరువుగా ఉంది అని చెప్పి కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తారు. మరి ఇంత జరిగినా మళ్ళీ అక్కడ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని అవమానాలు పడి, ఎన్ని బాధలు పడి, ఎన్నోసార్లు చావుకి అవమానాలకి కట్టుకున్నటువంటి భార్యకి వస్త్రాపరణ చేసి, ఇన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ యుద్ధంలో అర్జునుడికి మళ్ళీ అస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది శ్రీకృష్ణ భగవానుడికి, ఇది రాబోయే భవిష్యత్తుకి ఒక సరి అయినటువంటి మార్గదర్శనం చేయాల్సిందే అని అనుకుని ఉంటాడు ఆ రోజు. అప్పుడే గీతాబోధ, విశ్వరూప సందర్శన, ఎన్ని చెప్పాలో ఎన్ని చూపాలో అన్ని చూపి కార్యోన్ముఖం చేస్తాడు. మరి మనకి ఏం చేయాలి? ఇప్పుడు అర్జునుడు లేడు, శ్రీకృష్ణ భగవాన్ లేడు, కానీ యథార్థం ముందున్నది. అన్యాయం జరిగినప్పుడు, ఈ ధర్మానికి జ్ఞాని కలిగినప్పుడు ఏం చేయాలి అనేటువంటి దానికి మార్గదర్శకం చాలా ఉన్నాయి. రంగప్రసాద్ వారు చెప్పారు, ఎన్నో త్యాగాలు, ఎన్నో యుద్ధాలు, 1 కాదు 2 కాదు. ఒకరి చరిత్ర అయినా తెలుసుకొని ఆ చరిత్రలో 4 అడుగులు వేస్తే చాలు మన జీవితం ధన్యమైనట్టే. ఎందుకంటే ఈరోజు త్యాగం చేయాల్సిన అవసరం లేదు.
ఏం త్యాగం చేస్తావు నువ్వు? దేశానికి స్వాతంత్రం తెస్తావా? తెచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకుంటే చాలు. వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృతిని కాపాడుకుంటే చాలు. ప్రపంచమే గర్వించేటువంటి, ప్రపంచమే ఆచరించేటువంటి, ప్రపంచమే శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సనాతన ధర్మాన్ని కోరుకుంటూ మన దేశంకి వచ్చి మనల్ని అనుసరిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో కూడా మనల్ని చూసి వాడు భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటాయి, రథాలు తగలబెడుతూ ఉంటారు. ఇది కాక అకారణంగా మన మీద దాడి చేస్తుంటారు. కారణం కాదు, మనమేమి వాళ్ళనేమి కవ్వించింది లేదు, కదిలించింది లేదు, మాట అన్నది లేదు. హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. హిందూ ఆడపిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటారు, మతం మారుస్తూ ఉంటారు, మన దేవాలయాల్ని, స్థలాలని, భూముల్ని ఆక్రమిస్తుంటారు. ఇవన్నింటి జరిగిన ప్రతిసారి ఇదేమిటని ప్రశ్నిస్తే కొడుతుంటారు, చంపుతుంటారు. జరుగుతున్నాయా లేదా? ఏమండి, జరుగుతున్నాయా లేదా? చాలా మందికి అనుమానంగా ఉంది. ఎప్పుడు నిన్న జరిగిందా? ఇవాళ జరగలేదుగా, నిన్న కదా జరిగింది. నిన్నటి గురించి ఇవాళ ఎందుకండి? అంతే కదా. మన పరిస్థితి ఎట్లయిందంటే, ఏ రోజు గారోజు జరిగితే తప్ప మన ఒంట్లో రక్తం కదలట్లేదు, గడ్డగట్టుగా పోతుంది. మనల్ని కాదనుకుంటున్నాం. మరి ఎవరిని అనుకుంటున్నారు? పెడల్లో జరిగింది ఎవరి మీద జరిగింది? పెడల్లో మన హిందూ సమాజం మీద, మన దేవాలయం మీద, మన ఇంటికి ఆ ఇతర మతస్థుల చిహ్నాలు ఎట్ట కడతాడు? మనం కట్టనిస్తామా? కడితే వద్దనమా? అంటావా లేదా? అనమా? అనడం తప్ప? అన్నందుకు కొట్టారు. మా ఇంటికి కట్టకూడదా, మా దేవాలయానికి మీ మత చిహ్నాలు కట్టకూడదా అంటే కొట్టారు. చిత్తూరు జిల్లా వీకోటలో పూల దుకాణాలన్నీ వాళ్ళే. ఈ మధ్యలో చూస్తున్నారు కదా, వాట్సాప్ ఇవన్నీ ఫోన్లలో మనం చాలా తరువుగా నిమిషానికి ఇప్పుడు ఈ అరగంట సేపు ఏదైనా జరిగిపోయిందో అని బాధపడుతూ ఉంటాం. దాంట్లో కనపడుతుంటేగా పూల మీద తుక్కు అని వస్తుంటాడు. కనపడ్డాయా లేదా? అమ్ముతాడు పూలు గుడి దగ్గర. అంటే వాడు ఊసిన పూలు తీసుకెళ్లి దేవుడికి పెట్టాలి. ఒక్క పూల కొట్టు, ఒక పండ్ల కొట్టు హిందువులది లేదు. వీకోటలో, చిత్తూరు జిల్లా. అక్కడ ముస్లిం పిల్లలు క్రికెట్ ఆడుతూ బాలుతో కొడితే వచ్చి ఆ ఇళ్ల మధ్యలో ఉండే ఒకే ఒక హిందువుకు తల పగిలి పడిపోయాడు. ఒకడే ఉంది ఆ ఇళ్ల మధ్యలో, ఇంకా ఎవరు లేడు పాపం. ఒక్కడు ఎట్లున్నాడో తెలియదు, ఆటో నడుపుకుంటాడు. ఇది తెలిసినటువంటి ఆ ఊర్లో ఉండే హిందువులు పలకరించడానికి వెళ్ళారు. పాపం ఇంకేం చేయడానికి లేదు. పలకరించడానికి వెళ్ళినందుకు ఊరంతా ముస్లిమ్స్ అందరూ దొబ్బి చేశారు ఊరిని. ఎన్ని రోజులైంది? నిన్న రాయచోటిలో స్వామి అయ్యప్పలు వాళ్ళు భజన చేసుకుంటూ వెళ్తుంటే వీడు మసీదులో నుంచి అప్పుడే నమాజ్ చేసుకొని బయటకు వస్తూ వీళ్ళు కనపడ్డారని, వీళ్ళ నోట్లో నుంచి అయ్యప్ప పేర్లు వచ్చాయని చెప్పి దాడి చేశారు.
దాడి చేశారు కదా అని మరుసటి